హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్ని ఎలా వాడాలి అనేటువంటి వీడియో సిరీస్లో భాగంగా ఈరోజు మనం ఎపిసోడ్ నెంబర్ 5లో ఉన్నామండి. సో ఎపిసోడ్ నెంబర్ 4లో మనం ట్రెండ్ లైన్స్కి సంబంధించినటువంటి టూల్స్ను ఎలా వాడాలి, వాటి గురించి కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరిగింది. ట్రెండ్ లైన్స్, యారోస్, రేస్, ఇన్ఫో లైన్స్, ఎక్స్టెండెడ్ లైన్స్, ట్రెండ్ యాంగిల్స్, హారిజెంటల్ లైన్స్, హారిజెంటల్ రే. సో ఇక్కడి వరకు మనం ఎపిసోడ్ నెంబర్ 4లో తెలుసుకోవడం జరిగింది. సో ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 5లో మనం వర్టికల్ లైన్స్ ఇంకా మిగతా టూల్స్ ఏమైతున్నాయో వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు హారిజెంటల్ లైన్స్ ఎలా ఉన్నాయో, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ని డ్రా చేయడానికి ఉపయోగపడుతున్నాయో, అలాగే వర్టికల్ లైన్ మనం ఎందుకు ఉపయోగిస్తాము అంటే, ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ వర్టికల్ లైన్ క్లిక్ చేయండి, ఆల్ట్ వి ద్వారా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కింద ఉన్నటువంటి ఈ వాల్యూమ్ అనేది హైయెస్ట్ ఎక్కడొచ్చింది, ఏ రోజు ఏ క్యాండిల్లో వచ్చింది అని మనం తెలుసుకోవడానికి జస్ట్ మనం ఇక్కడ వర్టికల్ లైన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ ఏ డేట్లో అంటే 17th September 2021 రోజు బేరిష్ క్యాండిల్ ఉంది. ఆ రోజు బేరిష్ వైపు మనకు వాల్యూమ్ అనేది రావడం జరిగిందనమాట. అలాగే ఈ క్యాండిల్ తీసుకున్నట్టయితే ఇది ఏ రోజు పడింది మనకు వాల్యూమ్ హైయెస్ట్, సో ఇది బుల్లిష్ క్యాండిల్. ఓకే, అది 25th November రోజు ప్రీవియస్ వాల్యూమ్ కన్నా ఇది హై వాల్యూమ్ వచ్చిందని మనం ఇండికేట్ చేయడానికి ఈ వర్టికల్ లైన్స్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో అట్లా మనం వర్టికల్ లైన్స్ని మనం వాడవచ్చు. ఓకే, ఇప్పుడు వర్టికల్ లైన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి టూల్ అండి ప్యారలల్ ఛానల్. సో ప్యారలల్ ఛానల్ అంటే జనరల్గా మనం కొన్ని ఛానల్స్ని డ్రా చేయడానికి, సో అవి అంటే ఛానల్ బ్రేక్అవుట్, సో ఇట్లాంటివి మనం యూజ్ చేస్తుంటాం టెక్నికల్ అనాలిసిస్లో. కాబట్టి ఛానల్స్ని ఈజీగా మనం యూజ్ చేయడానికి అంటే ఇందులో మనకు 2 ట్రెండ్ లైన్స్ అనేటువంటివి ఇన్బిల్ట్గా చేయడం జరిగిందనమాట. ఎగ్జాంపుల్ మనకు ప్యారలల్ ఛానల్ అంటే సో ఇట్లా ఉందనుకోండి. సో ఇట్లా డైరెక్ట్గా ఈజీగా ఒక విత్ ఇన్ బిలో 1 minute లోపలనే 40 to 30 secondsలో డ్రా చేయడానికి ఈజీగా 2 ట్రెండ్ లైన్లను మనం ప్యారలల్గా వాడుతున్నాం అన్నమాట. సో అది మనం ప్యారలల్ ఛానల్ అని పిలుస్తుంటాం. సో ఇట్లా మనం ఇక్కడ హై నుంచి లోకి ఒక ఛానల్ని మనం గీయొచ్చు అనమాట. సో ఇది గీయడానికి ఛానల్ ప్యానల్ని మనం ఇట్లా యూజ్ చేస్తుంటాం అనమాట. ఇది చాలా సింపుల్ అండి. తర్వాత ఎఫెక్టివ్ టూల్, ఇక్కడ ఒక ఛానల్ ఉందండి మనకి. సో ఇక్కడ నుంచి మనం ఇలా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఛానల్లో అప్పర్ లైన్ అనేది బ్రేక్అవుట్ కావడం జరిగింది. కావాలనుకుంటే మీరు దీంట్లో సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. మిడిల్ లైన్ కలర్ మీరు రెడ్ ఇవ్వాలనుకుంటే రెడ్ ఇవ్వచ్చు. దీన్ని ఎక్స్టెండ్ అంటే కూడా మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎక్స్టెండ్ అయిపోతుంది, రైట్ అంటే కూడా మనకు రైట్ సైడ్ ఎక్స్టెండ్ అనేది కావడం జరుగుతుంది. అట్లాగే మీరు బ్యాక్గ్రౌండ్ మార్చుకోవాలనుకుంటే మీకు ఇష్టం వచ్చిన కలర్ని బ్యాక్గ్రౌండ్గా సెట్ చేసుకోవచ్చు. ఓకే, అప్పర్ లైన్, మిడిల్ లైన్ ఇట్లా మీరు వాటిలో ఉన్నటువంటి కలర్స్ని కూడా మీరు మార్చుకోవచ్చు అనమాట. ఇది ఛానల్ యొక్క చిన్న కాన్సెప్ట్ అండి. ఓకే, నెక్స్ట్ ఛానల్ తర్వాత నెక్స్ట్ టూల్ వచ్చేసి మనకు ఏముందో చూద్దామండి. సో నెక్స్ట్ రిగ్రెషన్ ట్రెండ్ అండి. సో ఇది కొంచెం డీటెయిల్డ్గా వీడియో కొంచెం తర్వాత డీటెయిల్గా చెప్పుకుందాము. సో ఎనీవే రిగ్రెషన్ ట్రెండ్ లైన్ని మనం ఎలా వాడాలో చూద్దాం. సో ప్యారలల్ ఛానల్కి రిగ్రెషన్ ట్రెండ్కి ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది ఒకసారి చూద్దామండి. సో దీన్ని ఎలా మనం డ్రా చేయాలి అంటే రిగ్రెషన్ని చూడండి ఒకసారి, రిగ్రెషన్ ట్రెండ్. సో ఇక్కడ కూడా మనం హై నుంచి లోకి డ్రా చేయాలండి. ఇది హై పాయింట్ నుంచి హై పాయింట్ లేదా సో ఇట్లా తీసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ప్యారలల్ ఛానల్లో అయితేనేమో హై పాయింట్ నుంచి లో పాయింట్కి మనం డ్రా చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ రిగ్రెషన్ ట్రెండ్లోకి వచ్చేస్తేనేమో హై పాయింట్ నుంచి ఇక్కడ ఈ హై పాయింట్ అంటే ఈ లో పాయింట్లో ఉన్నటువంటి హైని కనెక్ట్ చేసేస్తే ఆటోమేటిక్ మనం మౌస్ని వదిలేసినట్టయితే ఆటోమేటిక్ రిగ్రెషన్ ట్రెండ్ అనేది మనకు రావడం జరుగుతుంది అనమాట. సో రిగ్రెషన్ ట్రెండ్కి ట్రెండ్ లైన్కి ఛానల్స్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. సో ఆ డిఫరెన్స్ ఏందనేది ఒకసారి మనం చూద్దాం. సో కాబట్టి రిగ్రెషన్ ట్రెండ్ లైన్ అనేది కొంచెం అర్థం కావడానికి దీంట్లో కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఆ ఏంటి ఒకసారి మనం చెక్ చేద్దాం. సో మీరు ఎక్కడైనా సరే రిగ్రెషన్ ట్రెండ్ మనకి ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది, రౌండ్ సర్కిల్లో కనిపిస్తాయి. సో అక్కడ క్లిక్ చేస్తే మనకు మళ్ళీ సెట్టింగ్స్ కనిపిస్తాయి. సో ఈ సెట్టింగ్స్లో వచ్చేస్తే మనకి ఇక్కడ ఇన్పుట్ కనిపిస్తుంది. సో అప్పర్ డీవియేషన్, లోయర్ డీవియేషన్ అని కనిపిస్తుంది. అంటే మనకు ఛానల్లో ఈ డీవియేషన్ కాన్సెప్ట్ లేదు, కానీ రిగ్రెషన్ ట్రెండ్లో డీవియేషన్ అనే కాన్సెప్ట్ ఉంది. సో ఈ డీవియేషన్ అంటే ఏంటంటే
సో మనకు ఈ మిడిల్ లైన్ ఏదైతే ఉందో ఈ మిడిల్ లైన్ని మనం బేస్ లైన్ అని పిలుస్తాం. సో ఈ బేస్ లైన్ ఎట్లా ఫామ్ అయ్యింది, అప్పర్ లైన్ ఎలా ఫామ్ అయ్యింది, లోయర్ లైన్ ఫామ్ ఎలా అయ్యింది, ఇది తెలుసుకోగలిగితే రిగ్రెషన్ ట్రెండ్ని మనం పర్ఫెక్ట్గా గీయడానికి ఇది ఈజీగా మనకు అర్థమవుతుందన్నమాట. ఓకేనా? సో మళ్ళీ ఒకసారి వీటి గురించి ఎలా డ్రా చేయాలనో చూద్దామండి. రిగ్రెషన్ ట్రెండ్ని తీసుకోండి, జస్ట్ హై నుంచి ఇక్కడ వరకు లోకి వదిలేయండి, అంతే. వదిలేస్తే మనకు డైరెక్ట్గా ఒక ఛానల్ ఏర్పడ్డది. ఇది రిగ్రెషన్ ట్రెండ్ ఛానల్ అనమాట. ఇప్పుడు ఈ మిడిల్ లైన్ మనకు కనిపిస్తుంది. ఈ వాల్యూస్ ఎట్లా వచ్చినాయంటే దీంట్లో మనకు 2 ఇన్పుట్స్ ఉంటాయండి రిగ్రెషన్ ట్రెండ్లో. ఒకటి, సో ఇక్కడ నుంచి ఈ క్యాండిల్ నుంచి అంటే 19th October 2021 నుంచి సో ఈ క్యాండిల్ వరకు 3rd December 2021కి టైం వర్సెస్ ప్రైస్లో వచ్చినటువంటి మీన్ డీవియేషన్ ఎలా ఉంది అంటే యావరేజ్ ప్రైస్ క్యాలిక్యులేషన్ చేస్తూ ఈ మిడిల్ లైన్ అనేది డ్రా చేయడం జరుగుతుంది, ఆటోమేటిక్ డ్రా అవుతుంది. అంటే ఇందులో 2 కాన్సెప్ట్స్ అనేది ఇన్బిల్ట్గా కావడం జరిగింది. సో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనకు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కనుక మనం తీసుకున్నట్టయితే ఎగ్జాంపుల్గా మీకు ఇక్కడ నేను ట్రై చేస్తానండి. సో ఇది వై యాక్సిస్ అనుకుందామండి, ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుందాం. ఓకే, దీంట్లో మనం టైం తీసుకుంటున్నాం. ఓకే, దీంట్లో టైం తీసుకుంటున్నామండి. సో దీంట్లో ఏం చేస్తున్నామంటే ప్రైసెస్ తీసుకుంటున్నాం. సో టైం వర్సెస్ ప్రైస్, టైం మారుతూ ఉన్నప్పుడు పెరుగుతూ ఉన్నప్పుడు ప్రైసెస్లో వచ్చినటువంటి మార్పు ఏముంది. సో ఇక్కడొక క్లోజింగ్ ప్రైస్, ఇక్కడో క్లోజింగ్ ప్రైస్, ఇక్కడో క్లోజింగ్ ప్రైస్, ఇక్కడో క్లోజింగ్ ప్రైస్, ఇట్లా ఉంటున్నాయి. సో ఈ అన్ని క్లోజింగ్ ప్రైస్లో నుంచి మనం మీన్ని క్యాలిక్యులేట్ చేస్తే, సో మీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఉంటుంది ఈ ప్రైస్, ఇది ఒకరోజు డే 1 ప్రైస్, ఇది డే 2 ప్రైస్, ఇది D3 ప్రైస్, ఇది D4 ప్రైస్. ఈ 4ని యావరేజ్ చేస్తూ ఒక లైన్ కనుక మనం గీయగలిగితే యావరేజ్ ప్రైస్లో గుండా ఆ లైన్ అనేటువంటిది ఈ మీన్ ప్రైస్, మీన్ లైన్ అన్నమాట. సో ఈ మీన్ లైన్ నుండి ఎంత డీవియేట్ అవుతుంది ప్రైస్ అనేది, సో అది మనకు ఈ రిగ్రెషన్ ట్రెండ్లో తెలియజేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్గా మనం మళ్ళీ డ్రా చేసినప్పుడు ఈ ప్రైస్ నుంచి ఈ ప్రైస్ ఇక్కడికి ట్రావెల్ చేయడానికి పట్టిన టైంకి ఈ అన్ని క్యాండిల్స్లో వచ్చేటువంటి ప్రైజెస్ని ఇది క్యాలిక్యులేట్ చేస్తూ యావరేజ్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఈ మిడిల్ లైన్ అనేది డ్రా చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ ఇన్పుట్స్లో చూస్తే మనకు అప్పర్ డీవియేషన్ అంటే ఇక్కడ అప్పర్ లైన్ ఏదైతే మనకు కనిపిస్తుందో అది సెకండ్ స్టాండర్డ్ డీవియేషన్. సో సెకండ్ స్టాండర్డ్ డీవియేషన్ అంటే మనకు 98% ప్రాబబిలిటీ ఉన్నట్టు. అలాగే ఫస్ట్ స్టాండర్డ్ డీవియేషన్ అంటే 68% ప్రాబబిలిటీ ఉన్నట్టు. అంటే ఈ లైన్ టచ్ అయిన తర్వాత డౌన్ సైడ్ మార్కెట్ రావడానికి 98% ప్రాబబిలిటీ ఉన్నది. అట్లాగే లోయర్ లైన్ టచ్ అయిన తర్వాత పైకి రావడానికి ఉన్నటువంటి ప్రాబబిలిటీ ఎంత అంటే సెకండ్ స్టాండర్డ్ డీవియేషన్లో 98%. ఓకే, ఇప్పుడు ఈ డీవియేషన్ని మనం అంటే ఈ స్టాండర్డ్ డీవియేషన్ని క్యాలిక్యులేట్ చేయడానికి వాడు కొన్ని రకాల మెథడ్స్ని వాడడం జరిగింది ట్రేడింగ్ వ్యూ వాడు. దాంట్లో సోర్స్ తీసుకుంటే మనకు డిఫాల్ట్గా క్లోజింగ్ ప్రైస్ వస్తుంది. సో క్లోజింగ్ ప్రైస్ అవసరం లేదు నాకు, హై ప్లస్ లో డివైడెడ్ బై 2 అనుకుంటే మనం అది కూడా క్యాలిక్యులేషన్ చేస్తుంది. లేదు మనకు పివోట్ మాదిరిలాగా హై ప్లస్ లో ప్లస్ క్లోజ్ డివైడెడ్ బై 3 పివోట్ అంటాం కదా జనరల్గా. సో పివోట్ క్యాలిక్యులేట్ చేయమంటే ఆటోమేటిక్ అది పివోట్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. సో మనకు జనరల్గా యూజ్ చేసేటువంటి క్లోజింగ్ ప్రైస్ కాబట్టి డిఫాల్ట్గా వచ్చేటువంటిది క్లోజింగ్ ప్రైస్ మాత్రమే పెట్టండి. ఓకే, దాంట్లో ఇంకా మీకు స్టైల్స్లో కలర్స్ మార్చుకోవచ్చు. ఇది మధ్యలో ఉన్నది బేస్ లైన్, వాటి కలర్ మార్చుకోవచ్చు. అప్ అనేది అప్పర్ డివియేషన్ లైన్ అంటున్నాం దీన్ని, అప్ లైన్. అలాగే డౌన్ డివియేషన్ లైన్, వీటి యొక్క కలర్స్ని మనం మార్చుకోవడానికి అవకాశం ఉంది. అలాగే కోఆర్డినేట్స్, విజిబిలిటీ, మనకు ఏ టైం ఫ్రేమ్లో విజిబిలిటీ కనిపించాలి. కేవలం మనకు అవర్స్లోనే కనిపించాలనుకుంటే మీరు సెకండ్స్ మినిట్స్లోని తీసేయచ్చు. డిఫాల్ట్గా అన్ని రేంజెస్లో అన్ని టైం రేంజెస్లో వాళ్ళు ఇచ్చినారు కాబట్టి అట్లాగే డిఫాల్ట్ సెట్టింగ్స్ అట్లాగే పెట్టేయండి రిగ్రెషన్ ట్రెండ్ని. ఓకే, సో దీన్ని మనం ఎలా వాడాలనేటువంటి విషయం పైన కూడా ఇంకొకసారి చెప్దామండి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న మనం మార్కెట్, ఇక్కడ నుంచి ఇది స్టాక్ వచ్చేస్తే రిలయన్స్ అనుకుందాం. సో రిలయన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చి బేరిష్ క్యాండిల్ వచ్చింది, ఇక్కడ వరకు పెరిగిందండి. ఇక్కడ డౌన్ అవుతూ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ పెరిగింది. సో సపోర్ట్ తీసుకొని పెరిగింది కదా. నెక్స్ట్ మనకు ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది,
హారిజంటల్ లైన్ రెసిస్టెన్స్ ఉంది. ఓకే, ఓకే, ఈ లెవెల్ అంటే ప్రీవియస్లో ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఉంది. సో ఇది కూడా మనకి ఇంతకుముందు రెసిస్టెన్స్ని క్రాస్ అయ్యి డౌన్ అయింది. మన ఇక్కడ వరకు వచ్చినాం. అంటే 15th నవంబర్లో ఒక బేరిష్ క్యాండిల్ వచ్చింది. బేరిష్ క్యాండిల్ వచ్చింది కాబట్టి ఈ రెసిస్టెన్స్ పైన క్లోజ్ అవుతుందా, మార్కెట్ వెళ్తుందా, లేదంటే ఇది డౌన్ అవుతుందా, ఒక ప్రాబబిలిటీకి రావాలనుకుంటే మనం సింపుల్గా అప్పుడు రిగ్రెషన్ ట్రెండ్ లైన్ని మనం వాడొచ్చు అనమాట. ఓకే, దీన్ని ఇంకా ఎఫెక్టివ్ వేలో మీకు చూపించే ప్రయత్నం చేస్తా అండి. మనకి ఇక్కడ రిప్లై అనేటువంటి ఒక బటన్ ఉంటుంది. సో ఈ రిప్లై బటన్ కేవలం మనకు ప్రీమియం సిరీస్లో మాత్రమే వస్తుంది, ఫ్రీ వర్షన్లో మనకు రాదు. సో కాబట్టి నేను ఇప్పుడు ఈ రిప్లై బటన్ని క్లిక్ చేసి, ఇది ప్రీమియం సర్వీస్, ఇక్కడ నుంచి నేనేం చేస్తున్నా అంటే ఈ క్యాండిల్కి నేను క్లోజ్ చేసిన అండి. అంటే ఇక్కడ నుంచి మనకు ముందు కనిపించవు. ఓకే, సో ఇప్పుడు మనం రిగ్రెషన్ ట్రెండ్ లైన్ని గీద్దాం. ట్రెండ్ లైన్స్లో రిగ్రెషన్ ట్రెండ్. సో ఇక్కడ నుంచి ఓకే క్లోజ్ అయిపోయింది. సో నెక్స్ట్ రిగ్రెషన్ ట్రెండ్ ద్వారా మనకు అర్థమయ్యింది ఏంటి అంటే, సో ఎప్పుడైతే ఈ అప్పర్ లైన్ ఉందో, అప్పర్ డీవియేషన్ ఉందో, ఇది టచ్ అయినప్పుడు మనకు మార్కెట్ అనేది పడుతుంది. ఈ లోయర్ డీవియేషన్ను టచ్ అయినప్పుడు పెరుగుతుంది. సో ఈ హై నుంచి ఈ హైకి డ్రా చేసినప్పుడు, లేదా ఈ లోకి డ్రా చేసినప్పుడు రిగ్రెషన్ ట్రెండ్ ఏర్పడ్డ తర్వాత నెక్స్ట్ మనకి ఏంటంటే ఈ లైన్ టచ్ అయినప్పుడు మనకు మార్కెట్ డౌన్ సైడ్ రావాలి, లేదా ఇది టచ్ అయినప్పుడు ఇది పెరగాలి. సో దానికి మనం ఇంకా కన్ఫర్మేషన్స్ ఏమిస్తున్నామంటే, ఈ సపోర్ట్ లైన్ ఏదైతే మనం హారిజంటల్ లైన్ వేసినామో ఇది ప్రీవియస్లో రెసిస్టెన్స్ ఉంది. సో ఈ రెసిస్టెన్స్ క్రాస్ అవుతుందా లేదా అనేది ఇంకా కొంచెం మనకి కన్ఫర్మేషన్ రావడానికి, కన్విక్షన్ రావడానికి రిగ్రెషన్ ట్రెండ్ లైన్ మనం వాడుతున్నాం. ఓకే, ఇప్పుడు రిప్లై చేద్దాం. సో నెక్స్ట్ కంటిన్యూ, డౌన్ సైడ్ వచ్చింది. రైట్, మార్కెట్ ఇట్లా బిహేవ్ చేస్తుంది. ఓకే, క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనం అనుకున్నటువంటి రిగ్రెషన్ ట్రెండ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఎక్స్టెండ్ చేద్దామండి. ఎక్స్టెండ్ చేయడానికి డబల్ క్లిక్ ఇచ్చేస్తే మళ్ళీ మనకు సెట్టింగ్స్ వస్తాయి. ఓకే, సెట్టింగ్స్లో దీనిపైన సెట్టింగ్స్లో స్టైల్ కోఆర్డినేట్స్, స్టైల్లోకి వచ్చేసి ఎక్స్టెండెడ్. ఓకే, చూడండి ఈ లైన్ డౌన్ సైడ్ వచ్చేసింది. రైట్, మళ్ళీ ఇక్కడ ఒక టచ్ వచ్చింది డౌన్ సైడ్. ఇది నిన్నటి రోజున మీన్స్ 30th డిసెంబర్ రోజున మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. సో ఎప్పుడైతే మనకి ఈ లైన్ని టచ్ అవుతుందో డౌన్ సైడ్ రావడానికి ట్రై చేస్తుంది. ఈ లోయర్ని టచ్ చేస్తుందో అది మళ్ళీ పైకి రావడానికి టచ్ చేస్తుంది. సో ఇట్లా రిగ్రెషన్ ట్రెండ్ని మనం అర్థం చేసుకోవచ్చు. అట్లాగే ఈ మీన్ మధ్య లైన్ ఉంది కదా, ఈ మీన్ మధ్య లైన్లో ట్రేడ్ అవుతుంటే అప్ సైడ్ మూమెంట్ పోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఈ మీన్ మధ్యలో మిడిల్ లైన్ నుంచి డౌన్ సైడ్ వచ్చేస్తే డౌన్ సైడ్ రావడానికి ఛాన్సెస్ అనేది మనకు రావడం జరిగింది. సో ఇట్లా మనం రిగ్రెషన్ ట్రెండ్ని మనం వాడచ్చు. సో ఈరోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత రిగ్రెషన్ ట్రెండ్ని మనం మళ్ళీ వేయాలనుకుంటే సో ఇట్లా వేయచ్చు. ఓకే, ఎక్స్టెండెడ్లో ఉన్నాం కాబట్టి ఎక్స్టెండెడ్ని కొంచెం క్లోజ్ చేస్తే మనకు క్లియర్గా అగుపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది, మీన్లో క్లోజ్ అయింది. సో ఈరోజు నేను వీడియో చేస్తున్నటువంటి టైము 14th డిసెంబర్ అండి. మీన్లో క్లోజ్ అయింది. సో మీన్లో క్లోజ్ అయింది కాబట్టి ఇది ఇంపార్టెంట్ ప్రైస్ లైన్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి మార్కెట్ సస్టైన్ అయ్యి మళ్ళీ ఈ వరకు వెళ్ళచ్చు. సో ఈ వరకు అంటే ఇక్కడ ఉన్నటువంటి రెసిస్టెన్స్, ప్రీవియస్లో రెసిస్టెన్స్, రైట్, తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం రెసిస్టెన్స్, ట్రెండ్ రిగ్రెషన్ ట్రెండ్ రెసిస్టెన్స్. ఇక్కడ నుంచి ఒకవేళ అప్ సైడ్ వస్తే ఎక్కడి వరకు రావచ్చు, 2480 వరకు. లేదు ఇది డౌన్ సైడ్ వచ్చేస్తే మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్ ఈ లెవెల్కి రావచ్చు. ఈ లెవెల్లో కొంచెం సపోర్ట్ ఉంది. ప్రీవియస్లో చూడండి లైన్స్ ఎంత కరెక్ట్గా వస్తాయో, ప్రీవియస్లో రెసిస్టెన్స్ బికమ్ సపోర్ట్, ఇప్పుడు సపోర్ట్ 2259, 2260, 2220 సపోర్ట్. సో మిడిల్లో ఉంది కాబట్టి అప్పర్ పైన మనకు ట్రేడ్ అవుతుంటే ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. లేదు డౌన్ సైడ్ వచ్చేస్తే కనుక మళ్ళీ ఈ లెవెల్ సపోర్ట్ అనేది రావచ్చు. ఒకవేళ ఈ లైన్ని
క్రాస్ అయ్యి 1 డే క్యాండిల్లో అబోలో క్లోజ్ అయితే అప్పుడు రిగ్రెషన్ ట్రెండ్ ఫెయిల్యూర్ మళ్ళీ కొత్తగా వేసుకోవాలి. సో ఇక్కడ మనకు స్టాప్ లాస్ అనేది హంటింగ్ కావడం జరిగింది. సో నెక్స్ట్ డే చూడండి మళ్ళీ బేరిష్ క్యాండిల్ వచ్చేసింది. సో నెక్స్ట్ బేరిష్ మళ్ళీ బుల్లిష్. సో అంటే ఇక్కడ క్లోజ్ అయినా కూడా మనకు బుల్లిష్ క్యాండిల్లో ఉంది, నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ డేస్లో బుల్లిష్లో ఉంది. సో ఇట్లా మనం రిగ్రెషన్ ట్రెండ్ని వాడొచ్చు. ఓకే, నెక్స్ట్ దీని గురించి ఇంకా క్లియర్గా మనం రానున్నటువంటి ఎపిసోడ్లో మీ యొక్క కామెంట్స్లో తెలిపినట్టయితే దీని గురించి ఇంకా క్లియర్గా చెప్పమంటే కనుక మనం దాన్ని ట్రై చేద్దామండి. ఇంకా డిఫరెంట్ మెథడ్లో ఫుల్గా మనం దీనిపైన ఒక వీడియో కూడా చేద్దాం. ఎందుకంటే సో మనకి ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఈ రిగ్రెషన్ ట్రెండ్ యొక్క యావరేజ్ లైన్ అనేది 0.83 వచ్చింది. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏందనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేద్దామండి. ఓకే, ఇంకా ఈ టూల్స్లో మనకి ఇంకా ఉన్నాయి ఫ్లాట్ టాప్ బాటమ్ అండి. సో ఇవి కూడా మనకు అంటే ఛానల్స్ మాదిరిలాగానే ఇవి కూడా యూస్ఫుల్ అవుతుంటాయి అన్నమాట. అంటే డిజైన్ ఛానల్స్, ఫ్లాట్ టాప్ బాటమ్స్. సో ఎట్లా అంటే మనకు టాప్ బాటమ్, ఓకే, అంటే వీటిని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ రెండింటిని ఏదైతే మనం కొన్ని ప్యాటర్న్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉపయోగిస్తాం. అంటే సిమెట్రిక్ ప్యాటర్న్స్, ట్రయాంగిల్ ప్యాటర్న్స్, అసెండింగ్ డిసెండింగ్ ట్రయాంగిల్స్. సో ఇవి బ్రేక్అవుట్. సో వాటిని గుర్తించడానికి ఈజీగా 2 ట్రెండ్ లైన్ మనం వాడే బదులు వీటిని టాప్, ఫ్లాట్ టాప్ బాటమ్స్, డిజాయింట్ ఛానల్ ద్వారా మనం వాడచ్చు. మీరు గూగుల్లో ట్రయాంగిల్, సిమెట్రిక్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సో ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ అసెండింగ్ ట్రయాంగిల్, డిసెండింగ్ ట్రయాంగిల్. సో ఇట్లా మనం మాట్లాడుకుంటాం టెక్నికల్ అనాలిసిస్లో పాయింట్స్లో భాగంగా. సో అట్లాంటివి ఈజీగా మనం డ్రా చేయడానికి వీటిని ఉపయోగిస్తాం అనమాట. అట్లాగే డిజైన్ ఛానల్స్ అన్నాం అనుకోండి. సో ఇక్కడ నుంచి మనకు ప్రైస్ అనేది ఇట్లా బ్రేక్అవుట్ వచ్చింది చెప్పడానికి. ఓకే, సో ఇక్కడ ఒక ఛానల్లో మార్కెట్ అనేది కొంతవరకు అవుతూ బ్రేక్అవుట్ వచ్చింది. సో ఇట్లా మనకు ఈ ఛానల్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంటే స్టాక్ అనేది ఛానల్స్లో ఉందా, ఈ ప్యాటర్న్స్లో ఉందా, ప్యాటర్న్స్ బ్రేక్అవుట్ అవుతున్నాయా అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఈజీగా మన చార్ట్లో 2 ట్రెండ్ లైన్ మనం వాడే బదులు వీటిని మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఎపిసోడ్ నెంబర్ 5లో మనకు ఈ సెక్షన్కి సంబంధించినటువంటివి అన్నీ కూడా అయిపోయినాయండి. సో ట్రెండ్ లైన్ టూల్స్లో అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇంకా చివరిగా ఉంది మనకు దీంట్లో యాంకర్డ్ వివ్యాప్ అండి. సో యాంకర్డ్ వివ్యాప్ గురించి వివ్యాప్ అనేటువంటి ఇండికేటర్ చెప్పుకున్నప్పుడు యాంకర్డ్ వివ్యాప్ని మనం ఎలా వాడాలనేది ఆ ఎపిసోడ్లో చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో మన ట్రేడింగ్ వ్యూకి సంబంధించినటువంటి ఈ వీడియోస్ ఎలా ఉన్నాయి, మీకు ఏమైనా యూస్ఫుల్గా ఉన్నాయా అనేది మీ కామెంట్స్ ద్వారా చెప్పండి. మీరు మీ కామెంట్స్ ద్వారా చెప్పినట్టయితే ఇంకా రానున్నటువంటి ఎపిసోడ్లు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ పైన మనం చేయడానికి కొంచెం పుషప్ అనేది, సపోర్ట్ అనేది దొరుకుతుంది. కాబట్టి దయచేసి ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.